నా పేరు శివాని శివగారు ఇప్పుడు నేను అడుగుతున్నాను సార్. 2010లో ఒక మగాడు సాంగత్యంలోకి సంరక్షణలోకి వచ్చిన అమ్మాయి 2022లో వేరే మగాడు ప్రస్తావనకి అతని ప్రమేయం లేకుండా ఎలా వచ్చిందంటారు? వ్యభిచారి, వేశ్య క్యారెక్టర్ లేని అమ్మాయి పాపం 12 ఏళ్ళు మడికట్టుకుని ఉందని శేఖర్ భాష గారు మీరు చెప్తున్నారా సార్? నాకు పాయింట్ అర్థం కాదు. 2010 నుంచి 2022 దాకా కాంటాక్ట్ లో మిస్కాండాక్ట్ లేదు. 2022లో రాజ్ తరుణ్ గారే పాపం సదర్ మస్తాన్ సాయి గారి ఇంటికి తీసుకెళ్లిన వీడియోలో కూడా పాప చూపెడతా ఉంది. వదిలించుకునే ముందు ఎవడో ఒకడికి అంతగట్టాలని రాజ్ తరుణ్ గారు అనుకున్నట్ట, లేదా అప్పటికప్పుడే ఆ సంవత్సరమే 12 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత వేరే మగాడి మీద ఆశ ఈ పాప కలిగినట్ట? శేఖర్ భాషా గారు గౌరవమైనటువంటి వ్యక్తి కొన్ని ఫోటోలు చూపెడతా ఉన్నారు గోవా వెళ్ళిందని. మరి గోవా వెళ్ళి నీ బతుకు నువ్వు బతుకు నా బతుకు నేను వద్దు అని ఈ పాప అనుకున్న తర్వాత